అందరికీ నమస్కారం అండి. ఈరోజు దోసకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే 1-2 ఎండుమిర్చి అండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కరివేపాకు లాస్ట్లో వేసాను. తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. తాలింపు మొత్తం బాగా ఫ్రై అయినాక ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అనమాట. అలాగే 1 కిలో దోసకాయ ముక్కలు తీసుకున్నాను. దోసకాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని దోసకాయ ముక్కల్ని అలాగే టమాటో ముక్కల్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. టమాటోలు దోసకాయ ముక్కలు బాగా కలిసిలా కలుపుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని టమాటో ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. పసుపు వేసినాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. 2 నిమిషాలకి మనకి దోసకాయలోని టమాటోలోని వాటర్ బయటకు రిలీజ్ అవుతాయండి. ఇప్పుడు ఈ వాటర్ ఎగిరి వరకు మనం మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ మగ్గనిస్తే మనకి అడుగంటకుండా ఉంటుందండి. 2-3 నిమిషాలకి టమాటో ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్ వేసుకోవాలి. తక్కువ కావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు కారం వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసినాక మూత పెట్టుకుని దోసకాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలకి దోసకాయ ముక్క బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నూనె పైకి తేలే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే మనకి నూనె పైకి తేలుతుంది, అలాగే అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల మన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నూనెలో మగ్గి 2 మినిట్స్కి ఆయిల్ పైకి తేలుతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర జిమ్ముకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.